ఈరోజు రెసిపీ వచ్చేసి పులిహోర. నిమ్మకాయలతో సింపుల్ ప్రాసెస్ అండి. ఓకే అండి, ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను 100 గ్రాముల కన్నా తక్కువ నూనె వేసుకున్నాను. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇది కొంచెం చిటపటలాడిన తర్వాత మనము ఒక 1/4 కప్పు పల్లీలు తీసుకున్నాను. అంటే కొలతలో ఒక 100 గ్రామ్స్ పైన ఉంటాయి. కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, అంటే 3 స్పూన్లు ఉంటాయి. ఇది సన్న మంట మీద వేయించుకోవాలండి. దాని తర్వాత ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నాను. దాని తర్వాత కరివేపాకు వేస్తున్నాను. ఈ మొత్తం సన్న మంట మీదే వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. స్టార్టింగ్ నుంచి సన్న మంట మీదే వేయించుకోవాలండి. ఓకే అండి, ఇలాగైతే వచ్చింది. దీంట్లో ఇప్పుడు మనము ఇంగువ వేసుకుందాము. దాని తర్వాత తగినంత ఉప్పు, పసుపు కొంచెం బాగా కలుపుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేద్దాము. ఇప్పుడైతే మనము ఒక 5 నిమ్మకాయల రసం తీసుకున్నానండి. ఇది బాగా మరగబెట్టాలి. దీంట్లో మిర్చి, కొంచెం పసుపు, తగినంత ఉప్పు, కొంచెం నూనె వేసుకున్నాను. ఇది చిక్కగా రావాలండి. చూడండి, కొంచెం చిక్కబడింది. ఇంకో కొంచెం ఇలాగా రావాలండి. ఇప్పుడు దింపేద్దాము. నేను 1/2 కేజీ బియ్యం తీసుకున్నాను. 1/2 కేజీకి ఇవన్నీ కొలతలండి. ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత మనము ఈ రసాన్ని వేసేద్దాము. వేసేసి వీటిని కూడా బాగా కలుపుకుందాము. పల్లీల్లో వేయించుకున్న మిర్చి నేను నిమ్మరసంలో వేసుకున్నానండి. నిమ్మరసాన్ని మాత్రము ఇలా చేస్తే జలుబు కూడా మాకు ఎక్కువ పట్టదండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.